సునాద స్వరము జనవరి 9. నేను నీకు తోడైయుందును గనక ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. మరి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి గొప్ప కార్యాలు మన ద్వారా చేయిస్తాడో ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి గిద్యోను ఒక బలహీనుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని యెహోవా దూత వచ్చి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పి బలపరిచాడు. నీవు బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించమని చెప్పాడు. మరి గిద్యోను అనుకుంటున్నాడు, నేను ఎలా రక్షించగలను, నేను ఎన్నిక లేని వాడినని చెప్తున్నప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, అయితే ఏముంది, నేను నీకు తోడుగా ఉంటాను. ఒక మనుష్యుని నీవు హతము చేసినట్లు మిద్యాన్ని నీవు హతము చేస్తావని వాగ్దానం చేశాడు. మరి మనము మన బలహీనతలు చూస్తాము. మన వల్ల కాదు, ఎవరో రావాలి, సహాయం చేయాలి అని మనం ఎదురు చూస్తాం. కానీ దేవుడు మనల్ని ఎన్నుకొని మనకున్న ప్రతి బలహీనతలో తన బలమును, తన శక్తిని కలగచేసి మనలను వాడుకొని మనకు జయమిచ్చి ఎంతో మందిని మన ద్వారా రక్షించాలనేది దేవుడు ఉద్దేశమైంది. అందుకే ఈ రోజున గిద్యోను ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఎక్కడ మనం బలహీన స్థితిలో ఉన్నా, జ్ఞానం లేని స్థితిలో ఉన్నా, మనకి ఏ సహాయం, మనకేం చేయలేం పరిస్థితి ఉన్నా ఆయన మనకు తోడుగా ఉండి సహాయం చేసి మనల్ని గొప్పగా దీవించి బలపరిచే దేవుడు. మరి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చదివినప్పుడు పౌలుతో దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు అని. మరి ఎప్పుడైతే దేవుని కృప మనకు తోడుగా ఉంటుందో అప్పుడు పౌలు అన్నాడు, నేను ఎక్కడ బలహీనుడు అక్కడ బలవంతుడను అన్నాడు. మరి దేవుడు కృప, దేవుడి శక్తి, బలము మనకు తోడుగా ఉన్నప్పుడు మన బలహీన స్థితిలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని జయంలోకి నడిపించే దేవుడు, జయించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో ఎంత బలహీన స్థితి ఉన్నా ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని మనము జయం పొందొచ్చు. ఎందరినో జయములోకి నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీ కృపచేత బలపరచండి. దేవా, మీరు తోడుగా ఉండి వారికి ఉన్న ప్రతి సమస్యలో జయము పొందుట కృప దయచేసి వారిని వాడుకొని ఎంతనో రక్షించే సాధనంగా మీరు వాడుకొని మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.